మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న, ఆగండి లాయర్ గారు, మీరు ఇక్కడే ఉండండి, మీతో పనుంది అని వెనకాలే. ఇక దశరథ, ఏం పని జ్యోత్స్న అని వెనకాలే. ఏంటంటే వీలునామా తిరగరాయించాలి, వీలునామా మార్పించాలి, అందుకే లాయర్ గారు ఇక్కడే ఉండాలి అని వెనకాలే. దశరథ, అది కుదరని పని అని అంటాడు. ఎందుకు కుదరదు డాడీ? ఎందుకంటే నువ్వు నా కూతురువి కాదని చెప్పు, అప్పుడు నేను ఈ వీలునామాని మరి ఇంకొకలా రాయిస్తాను అని వెనకాలనే. అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, డాడీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాతో నిజం చెప్పించడానికి డాడీ ట్రై చేస్తున్నాడా అని. జ్యోత్స్న, డాడీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. నేను నీ కూతుర్నే, మరి నువ్వు నా కూతురివి అయినప్పుడు ఎందుకని భయపడుతున్నావమ్మా? నేను రాసింది కూడా నా కూతురికే కదా, నా కూతురి పిల్లలకే కదా అని వెనకాలనే. డాడీ! దశరథ, ఒక్క నిమిషం నువ్వు బాగు. జ్యోత్స్న, నువ్వు కూడా సైలెంట్గా ఉండు. దశరథ, నీ మాటల్లో అర్థం నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు రాసిన దానికి ఏమైనా అర్థం ఉందా? ఉంది నాన్న, బాగా ఆలోచిస్తే అదేంటో మీకే అర్థమవుతుంది. లాయర్ గారు, మీరిక వెళ్ళండి. సరే సార్, వెళ్ళొస్తాను శివనారాయణ గారు అంటూ లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, తాత, ఇలా నువ్వు డాడీ చెప్పే ప్రతి మాటకి తల ఊపుతున్నావు కాబట్టి డాడీ తనకి నచ్చిన పని చేయడం కాదు, బావకి నచ్చిన పనులు చేస్తున్నాడు. ఈ ఆస్తి మొత్తం చూసావుగా, తన చెల్లెలి ఇంటికి వెళ్ళాలని డాడీ ఎంత పక్కా ప్లాన్ చేశాడో. ఇక దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారు, మమ్మీ కోసం రాలేదు అని వెనకాలే. జ్యోత్స్న అని కాంచన గట్టిగా అంటుంది. ఇక కాంచన, చూడు జ్యోత్స్న, ఏ రోజు కూడా మా నాన్న ఆస్తి కోసం నేను ఆశపడలేదు, అలాగే నా కొడుకు కూడా ఈ ఆస్తి మీద ఆశపడలేదు. ఎన్నోసార్లు ఈ ఇంటి నుంచి వాడికి వెళ్ళిపోయే అవకాశం వచ్చినా వాడు డబ్బుకి అమ్ముడుపోలేదు. అవునత్తా, చిన్న చిన్న వాటికి ఎందుకు అమ్ముడుపోతాడు? పెద్ద ప్లాన్ మీద వచ్చినవాడు పెద్దదానికే కదా గోళం వేస్తాడు. అవునే, మనం ఇన్ని రోజులు ఈ కార్తీక్ గాడు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళలేదా అనుకున్నాం. ఇది అసలైన కారణం. కార్తీక్, నువ్వు నిజంగా చాలా తెలివైనడురా. ఎంత తెలివైనవాడు అంటే పక్కనే శత్రువు ఉన్నా మేము కళ్ళు మూసుకొని తిరిగేలా చేశావు. ఇటు మీ తాతని మమ్మల్ని అందరినీ గుడ్డివాళ్ళని చేసి భలే ఆడిస్తున్నారా అని వెనకాలే. శివనారాయణ, పారిజాతం అని అంటాడు. ఏంటండి నా మీద అరుస్తారేంటి? తప్పు చేసింది దశరథ, ఆ తప్పుకి కారణం ఆ కార్తీక్ గాడు, వాళ్ళని నిలదీయండి, నా మీద కాదు అరవటం అని వెనకాలే. దశరథ, ఏంటి నా వాళ్ళ ముందే నేను దోషలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నువ్వెందుకు ఇలా చేశావో చెప్తావా లేదా దశరథ అని వెనకాలే. నాన్న, నేను ఏం చేసినా నా కుటుంబం కోసం, నా కూతురి కోసం, సుమిత్ర కోసమే చేస్తానన్నా. ఏం మంచి ఇందులో జరిగింది? నీ కూతురికి ఏం మిగిలిందని దశరథ అని పారిజాతం అంటుంది. పిన్ని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నాన్న, నేను ఆస్తి ఎవరి పేరున రాశాను? నీ కూతురు పుట్టబోయే పిల్లల పేరున. మరలాంటప్పుడు ఎందుకు మీరందరూ ఇంత బాధపడుతున్నారు? దశరథ, జ్యోత్స్నకి పెళ్ళే కాలేదు, అలాంటప్పుడు జ్యోత్స్నకి పెళ్ళెప్పుడవుతుంది? పిల్లలు ఎలా పుడతారు? లేకపోతే ఆస్తి మొత్తం కార్తీక్కి వెళ్ళిపోతుంది కదా. నా బాధ కూడా అదే నాన్న. జ్యోత్స్నకి ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోమని నేను, సుమిత్ర, నువ్వు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాం, కానీ జ్యోత్స్న పెళ్లి చేసుకుందా? లేదు. కానీ సుమిత్ర ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. సుమిత్ర ఆరోగ్యం కుదుట పడాలంటే జ్యోత్స్నకి పెళ్లి జరగాలి. జ్యోత్స్న పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను ఈ కండిషన్ పెట్టాను. జ్యోత్స్న పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే ఈ ఆస్తి జ్యోత్స్నకి దక్కుతుంది, లేకపోతే కార్తిక్కే దక్కుతుంది అని వెనకాలనే. శివనారాయణ, దశరథ, నువ్వు చేసిన దాంట్లో మంచి కనిపిస్తుంది, కానీ మంచి కనిపించడం కాదు నాన్న. నేను తీసుకున్న ఈ నిర్ణయం జ్యోత్స్న భవిష్యత్తు కోసం. అవును, జ్యోత్స్న పెళ్లి చేసుకుంటేనే జ్యోత్స్నకి ఆస్తి దక్కుతుంది. ఈ విషయంలో ఎవరు నాకు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఈ నిర్ణయాన్ని మార్చుకోను అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, అదేంటండి దశరథ అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు? చూడు పారిజాతం, తన కూతురు మంచి కోసం దశరథ ఒక పని చేస్తున్నాడు. దానికి మనం అందరం వెనకుండి దశరథ చేసే పనికి మనం సహాయం చేయాలి, కానీ ఇలా వెనక్కి లాగడం కరెక్ట్ కాదు. దశరథ చేసిన దాంట్లో తప్పు లేదని నాకు కూడా అనిపిస్తుంది. జ్యోత్స్న, నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు, అలాగే ఈ ఆస్తి కూడా నీకు దక్కుతుంది, నా కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విషయంలో నేను కూడా దశరథకే అంగీకరిస్తాను అంటూ శివనారాయణ. కాంచన, మీ వదిని చూసావు కదా? చూశాను నాన్న,
నా మనసు చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్నయ్య వదిన జోష్న పెళ్ళి కావాలి అనుకుంటున్నారు. వాళ్ళ పెళ్ళి అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. దీపా, కార్తీక్, బయలుదేరదాం పదండి అని వెనకాలనే అమ్మ కాంచన, నీతో ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి నాన్న? దీపకి శ్రీమంతం జరిపిద్దామని దశరథ నాతో చెప్పాడు. శ్రీమంతం అత్తగారింట్లో జరగాలి. పుట్టింటి వాళ్ళు సార తీసుకురావాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం నాన్న. తప్పకుండా నాన్న అని చెప్పేసి అనగానే, అమ్మ దీప, జాగ్రత్తమ్మ, నీ కడుపులో ఉన్నది కాంచన వారసులు, అంటే ఈ ఇంట్లో 3వ తరం. జాగ్రత్తమ్మ అని అనగానే, సరే తాతయ్య గారు అని దీప వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోయి రూమ్లోకి వెళ్తుంది. డాడీ ప్రవర్తన, డాడీ మాట తీరు చూస్తే ఇన్నాళ్ళు నిజం తెలిసేమోనన్న డౌట్ వచ్చింది. కానీ ఈరోజు డాడీ తీసుకున్న డెసిషన్ చూస్తూ ఉంటే దీపే వాళ్ళ వారసురాలు అన్న విషయం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. అవును, అందుకే డాడీ లాజిక్గా ఇది తన కూతురు మనవలకి అని, లేకపోతే బావకి అని లింక్ పెట్టాడు. కన్ఫర్మ్ డాడీకి నిజం తెలిసిపోయింది అని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఇక ఒసే జ్యోత్స్న, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అనుకున్నానే, కానీ నువ్వు అదృష్టవంతురాలు కాదే, దురదృష్టవంతురాలివే. గ్రాని, అవునే, చిన్నతనంలోనే నిన్ను మార్చేశాను. నువ్వే నా మనవరాలివి, ఈ ఇంటికి వారసురాలకి దక్కాల్సిన అదృష్టం నీకు దక్కింది అనుకున్నాను. ఆ తర్వాత దాసుగాడు వచ్చి వారసురాలు బ్రతికే ఉందని చెప్తే ఎక్కడ వారసురాలు తిరిగి వస్తుందో, ఈ ఆస్తి నీకు దక్కదో అనని టెన్షన్తో భయపడి చచ్చాను. ఆ తర్వాత నువ్వే అసలైన సుమిత్ర కూతురువని, ఈ ఇంటి వారసురాలవని తెలిసాక ఇక ఈ ఆస్తి మొత్తం నీదే అనుకున్నాను. కానీ ఆ దేవుడు నీకు అదృష్టం ఇవ్వలేదు గ్రాని. అవును, అంటే ఏంటి గ్రాని, నేను ఇంటి వారసురాలి కాదు అంటున్నావా? కాదే, నువ్వు ఇంటి వారసురాలవైనా దశరథి ఈ ఆస్తి నీకు దక్కేలా లేడు, చేసేలా లేడు. నువ్వేమో ఆ కార్తీక్ గారిని మర్చిపోను, వాణ్ణే పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డావు. ఇప్పుడు దశరథ ఆస్తి మొత్తం వాళ్ళకే రాసిచ్చేలా ఉన్నాడు. ఇక నీ పెళ్ళి అవదు, ఈ ఆస్తి నీకు రాదు. గ్రాని, ఈ జ్యోత్స్నని తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు పెళ్ళి అవుతుంది, అలాగే ఈ ఆస్తి కూడా నాకే దక్కుతుంది. పిచ్చిగాని పట్టిందా? 15 నెలల్లో నీకు పెళ్ళెలా అవుతుంది? పిల్లలు ఎలా పుడతారు గ్రాని. నేను ఏం కోరుకుంటానో అదే జరుగుతుంది. ఏంటే, నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తున్నావు? అవును గ్రాని, ఇప్పటి వరకు నా ఆలోచనలు, నా ప్లాన్లు బావ వేశాడు. ఇప్పటి నుంచి బావ ప్లాన్లన్నీ నేను వేస్తాను. అవును, బావతో నా మెడలో 3 ముళ్ళు ఎలా వేయించుకోవాలో, ఈ ఆస్తి ఎలా దక్కించుకోవాలో అంతా నాకు తెలుసు. ఒక్కరోజు ఆగుగ్రాని, అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అంటుంది. దాంతో పారిజాతం, ఏంటో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. కార్తీక్ ఏమో దీప దగ్గరికి వస్తాడు. దీప, టాబ్లెట్లు వేసుకున్నావా అని వెనకాలనే దీప ఏమీ మాట్లాడదు. దీప నిన్నే అడిగేది, టాబ్లెట్లు వేసుకున్నావా? అదేంటి, నిన్ను ఈ జ్యూస్ తాగమని చెప్పాను కదా, ఇంకా నువ్వు ఈ జ్యూస్ తాగలేదా అని వెనకాలనే దీప మాత్రం ఏమీ మాట్లాడదు. దీపా, దీపా, బావా, నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అవుతుంది, నీకే నేను కనిపించట్లేదు. బావా, అది నీకు జ్యూస్ తాగమని ఎప్పుడు చెప్పాను? టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పాను కదా. దీపా, ఇప్పటి వరకు మీ అమ్మ కోసం ఆలోచించావు. ఇప్పుడు అత్త నయమైపోయి మంచిగానే ఉంది కదా, ఇప్పుడైనా కడుపులో బిడ్డ గురించి ఆలోచించాలి కదా దీపా. ఇంకా నువ్వు ఏదో ఆలోచిస్తూ ఇలా టెన్షన్ పడుతూ ఉంటే కడుపులో బిడ్డ మీద ఎంత ప్రభావం ఉంటుంది? అసలే నీకు ఆపరేషన్ కూడా జరిగింది. హారిక గారు చెప్పారు కదా, ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలని. కానీ నీకు ఆలోచన లేదా? బావా, నేనేదో ఆలోచిస్తూ మర్చిపోయాను, ఇప్పుడు జ్యూస్ తాగుతానుండు అంటూ జ్యూస్ తాగుతుంది. అలాగే టాబ్లెట్లు వేసుకొని, బావా, నా భయం అంతా మా అమ్మ కోసమే. మా అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది బావా. జోష్నేమో ఇప్పుడు నాన్న మీద కోపంగా ఉంది. దీపా, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఉదయం జరిగిన దాని గురించి నువ్వు మర్చిపోయావా బావా? నాన్న రాసిన ఆస్తి పేపర్ల గురించి జోష్న ఎంత గొడవ చేసింది. జోష్న ఊరుకనే ఉండదు. ఖచ్చితంగా జోష్న ఏదో ఒకటి చేస్తుంది బావా. నాకు అందుకే భయంగా ఉంది. జోష్న నాన్ననేమైనా చేస్తుందేమోనని. దీపా, జోష్నకి మావయ్యకి నిజం తెలుసన్న విషయం ఇంకా తెలీదు. ఆ నిజం తెలియనంత వరకు జోష్న ఏమీ చేయలేదు. అవును, ఇంతలోపు మనం ఏదో ఒకటి చేసి జోష్న ఆట కట్టిద్దాం, సరేనా? బావా, అది కాదు దీపా, వీటన్నిటి గురించి నువ్వు మర్చిపోయి డెలివరీ అయ్యే వరకు ప్రశాంతంగా ఉండు. ఇక మిగతావన్నీ నేను చూసుకుంటాను.
సరేనా అని కార్తీక్ దీపతో చెప్తాడు. ఇక కార్తీక్ మనసులో మాత్రం దీప అన్నది నిజమే. జోష్న ఊరికనే చూస్తూ ఊరుకోదు. మావయ్య ఆస్తి మొత్తం ఇలా రాయటంతో జోష్నకి అనుమానం మొదలయ్యే ఉంటుంది. ఆ అనుమానంతో జోష్న ఈ పాటికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. జోష్న ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన హారిక అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వస్తుంది. రాగాలే రిసెప్షనిస్టు హారికతో, మేడం ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం చేయాలి అని అనగానే హారిక ఇక ఆ డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తూ ఉంటుంది. అలా సంతకం చేస్తున్న హారిక ఒక్కసారిగా ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చూస్తుంది. ఏంటి లత, ఈ డాక్యుమెంట్స్ ఎవరివి? మేడం, మొన్న మన హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు కదా, వాళ్ళయ్యే మేడం ఈ రిపోర్ట్స్ అని అనగానే హారిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. లత, నన్ను అడగకుండా ఈ రిపోర్ట్స్ మీరెందుకు తీశారు? మేడం, ఈ రిపోర్ట్స్ని వాళ్ళు కావాలి అన్నారు, అలాగే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ కూడా కావాలి అన్నారు. అందుకే ఈ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఆఫ్లైన్లో వచ్చి తీసుకుంటానన్నారు. మీతో మాట్లాడి మీ సంతకం చేయించినాక ఇద్దామని మిమ్మల్ని సిగ్నేచర్ చేయమన్నాను మేడం అని వెనకాలే ఒక్కసారిగా హారిక, అంటే జోష్న తనకి ఆపరేషన్ జరగలేదని నమ్ముతుందా? తనే బోన్ మ్యారో ఇవ్వలేదని అనుకుంటుందా? అందుకే బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ని, ఆపరేషన్కి సంబంధించిన రిపోర్ట్ని, స్కానింగ్ రిపోర్ట్స్ని తీసుకుంటుంది అంటే ఖచ్చితంగా జోష్నకి నిజం తెలుసుంటుంది. ఈ రిపోర్ట్స్ జోష్న చేతిలోకి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అవును, వెంటనే ఈ విషయం గురించి దశరథ్ గారికి, కార్తీక్కి ఇన్ఫామ్ చేయాలి అని హారిక ఆ రిపోర్ట్స్ తీసుకొని ఆ దశరథ్కి కాల్ చేస్తూ ఉంటే వెనకాలే జ్యోత్స్న ఉంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్నను చూసిన హారిక షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న, ఏంటి హారిక గారు, మీరు ఫోన్ చేసేది మా డాడీకేనా అని అనగానే, జ్యోత్స్న నువ్వు ఇక్కడ మీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ కోసమే వచ్చాను మేడం అని అంటుంది. జ్యోత్స్న, ఈ రిపోర్ట్స్ గురించి నేను దశరథ్ గారితో మాట్లాడాలి మేడం. ఈ రిపోర్ట్స్ నాకు మా మమ్మీకి సంబంధించినవే కదా, అలాంటప్పుడు ఈ రిపోర్ట్స్ మీరు నాకు ఇవ్వడం కోసం మా డాడీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు నాకు ఆ రిపోర్ట్స్ ఇస్తే నేను ఇంటికి వెళ్తాను అని వెనకాలే జ్యోత్స్న ఏంటి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు కనుక నేను ఈ రిపోర్ట్స్ జ్యోత్స్నకి ఇచ్చాను అంటే మొత్తం నిజం బయటపడిపోతుంది. అప్పుడు వీళ్ళ వల్ల నా ఫ్యామిలీ, నా హాస్పిటల్ రెప్యుటేషనే దెబ్బతింటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని హారిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఏమో, డాక్టర్ మిమ్మల్ని అడిగేది, ఆ రిపోర్ట్స్ నాకు ఇస్తారా? అవి మా మమ్మీకి నాకు నావే కదా అని అనగానే జ్యోత్స్న అంటే అది మేడం, ముందు మీరు నాకు రిపోర్ట్స్ ఇవ్వండి అంటూ జ్యోత్స్న హారిక చేతిలో రిపోర్ట్స్ని లాక్కుంటుంది. ఇక హారిక ఏమో ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక జ్యోత్స్న, హారిక గారు నాకంతా తెలుసు, మా డాడీ బావ మీరు కలిసి ఏదో పెద్ద నాటకమే ఆడారని నా అనుమానం. అదే నిజమైతే ఎవరిని వదిలిపెట్టను. ఈ జ్యోత్స్న అంటే ఏంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న ఇక ఆ రిపోర్ట్స్ తీసుకొని బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన హారిక వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్, హారిక గారు ఏమైంది, ఫోన్ చేశారు? కార్తీక్, నీ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేద్దామనుకొని ఇప్పుడు మా హాస్పిటల్కి పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. ఏమైంది హారిక గారు? జోష్న ఆపరేషన్కి సంబంధించిన రిపోర్ట్సు, అలాగే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్, తన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ని కావాలని అడిగిందంట. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా జోష్న నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళింది. ఒకవేళ జోష్న ఆ రిపోర్ట్స్ చూస్తే తనకి ఆపరేషన్ జరగలేదన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది కార్తీక్. హారిక గారు, ఇప్పుడు జోష్న మీ దగ్గర నుంచి ఫైల్స్ తీసుకెళ్ళింది కార్తీక్. ఎలా అయినా జోష్నని ఆపు, లేకపోతే మీ ఫ్యామిలీ ప్రాబ్లం హాస్పిటల్ దాకా వస్తే నేను ఈ హాస్పిటల్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కార్తీక్, నీ మీద నమ్మకంతో ఇదంతా చేశాను. హారిక గారు, మీరు నా మీద నమ్మకంతో మాకింత సాయం చేశారు. నేను మీ హాస్పిటల్కి ఎటువంటి బ్యాడ్ నేము తీసుకురాను, చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను అని కార్తీక్ కాల్ కట్ చేసి ఇక వెంటనే కార్తీక్ అయితే జోష్న అనుకున్నది చేసింది. ఇప్పుడు కనుక జోష్న ఆ ఫైల్స్ని తీసుకొని చూస్తే అన్ని నిజాలు తెలిసిపోతాయి. జోష్న అలా చేయకముందే జోష్నని ఆపాలి. అలా ఆపాలి అంటే ఒకే ఒక దారి అని చెప్పేసి కార్తీక్ అయితే దాసుకి ఫోన్ చేస్తాడు. ఇక దాసేమో, ఏంటి అల్లుడు,
మావయ్య ముందు నేను చెప్పింది చెయ్యి అంటూ కార్తీక్ దాస్కి ఏదో చెప్తాడు. ఇక దాసు సరే అల్లుడు అని చెప్పేసి దాస్ అయితే ఇక జోష్నకి ఫోన్ చేస్తాడు. ఇంతలోకి జోష్న ఏమో ఒక దగ్గర ఆగుతుంది. మేడం, రిపోర్ట్స్ నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ను పట్టుకొని అసలైన కూతురు ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి రిపోర్ట్స్ తీసుకొని ఇక జోస్న ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే దాసు ఫోన్ చేస్తాడు. ఇదేంటి దాసు ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక దాసేమో మళ్ళీ జోస్నకి కాల్ చేస్తాడు. ఇక జోష్న హలో, ఏంటి దాసు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను నీ కూతుర్నా లేదంటే దశరథ కూతుర్నో కాసేపట్లో తెలిసిపోతుంది. మీరందరూ ఆడుతున్న నాటకానికి నేను పునఃస్టాప్ పెడుతున్నాను అని వెనకాలనే అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వే నా దశరథ అన్నయ్యకి కూతురువి. అవును, నిజంగానే దీపే నా అసలైన కూతురు అని వెనకాలనే. దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, ఇన్ని రోజులు ఎక్కడో అక్కడ నువ్వు దశరథ కూతురువి కాదేమోనన్న అనుమానం వచ్చేది. కానీ ఆపరేషన్ ఎప్పుడైందో అప్పుడే అర్థమైంది నువ్వే దశరథ అన్నయ్య కూతురువని, అలాగే దీపే నా కన్న కూతురని. దాసు, అవును, దీపని ఆ రోజు మా అమ్మ బస్టాండ్లో వదిలేసింది. అప్పుడే ఆ బిడ్డని కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు. తనే నా కూతురు దీప అయ్యుండదేమోనన్న అనుమానం ఇన్ని రోజులు నన్ను వెంటాడింది. కానీ దీపే నా కన్న కూతురు అన్న విషయం నాకు తెలిసింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. దానికి సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడే ఆ సాక్ష్యాన్ని నీకు చూపిస్తాను జోస్న అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న, ఏంటి దాసు చెప్పింది నిజమేనా, లేదంటే నన్ను డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నాడా? దాసు దగ్గర ఏ నిజం ఉంది? దీపే దాసు కూతురు అయినప్పుడు ఇక నాకు దేంతోనూ అవసరమే లేదు కదా అని చెప్పేసి జోస్న అయితే ఇక సరే, ఇప్పుడు ఆ సాక్ష్యం ఎక్కడుంది? నేను ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఉన్నానమ్మా. అక్కడున్నావా? అవును, ఇక్కడికి వస్తే నీకు ఆ సాక్ష్యాన్ని చూపిస్తాను అని వెనకాలే ఇక జోష్న అయితే ఆ పేపర్స్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంతలోకి కార్తీక్ అలాగే దశరథ అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇక జోష్న అక్కడికి రాగానే దాసు కూడా ఇంట్లో ఉండడం చూసి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న దశరథ అయితే, ఏంటమ్మా జోష్న అలా అక్కడే ఉండిపోయావు, లోపలికి రా, దాసు ఏదో శుభవార్త చెప్పాలి అన్నాడు, అందుకే అందరం ఇక్కడ కూర్చున్నాం అని వెనకాలే పారిజాతం, వసే జోస్న, మీ నాన్న అదే నా కొడుకు కొంప ముంచాడే, ఏమైంది రాని? నా మనవరాలు చనిపోయిందన్న విషయం అందరికీ నేను ఆ రోజు చెప్పానా? కానీ మా అమ్మ నా మనవరాలు చనిపోయిందని మీ అందరితో అబద్ధం చెప్పింది. నా కూతురు బ్రతికే ఉంది, నా కూతురు ఎవరో మీ అందరికీ ఈరోజు చెప్పడానికే ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నాడే. ఏంటికిరా నేను వంటుంది? అవును, ముసలోడు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా మీద చాలా కోపంగా ఉన్నాడు. కానీ నా కొడుకు ఈ నిజం అందరి ముందు ఎందుకు బయటపెడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే మంచి శుభవార్త, నా మనవరాలు ఎవరో తెలుస్తుంది కాసేపట్లో అని వెనకాలనే జోష్నకి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడే ఉన్న కార్తీక్ అయితే, దాసమావయ్య అందరినీ పిలిచావు, నీ కూతురు గురించి చెప్తానన్నావు, ఇంతకీ నీ కూతురు ఎవరు అని వెనకాలనే, అల్లుడు దశరథన్నయ్య, శివనారాయణ గారు, ఇన్నాళ్ళు నా కూతురు చనిపోయిందేమోనని మా అమ్మ చెప్పిన అబద్ధాన్ని నమ్మాను. కానీ నా కూతురు బ్రతికే ఉంది. అవును, నా కూతురు ఎవరో కాదు, దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఒరే దాసు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, దీప నా మనవరాలేంటి? అవునమ్మా, ఆ రోజు నా కూతురు చనిపోయిందని ఆ బిడ్డని నువ్వు పాత పెట్టమని ఆ కబెళ్ళకి ఇచ్చావు. కానీ వాడు ఆ బిడ్డని చంపకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడమ్మా. అప్పుడే తనని కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు. నాకు ఆ నిజం ఈ మధ్య కాలంలోనే తెలిసిందమ్మా. తనే నా కూతురు దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న దశరథ అయితే, కార్తీక్ మంచి పని చేశావురా అని అనుకుంటూ ఉంటే, అంటే నిజంగానే దీపే దాస్ కూతురా? నేనే సుమిత్ర దశరథ కూతుర్ని, ఈ ఇంటి వారసురాలన్నమాట. ఇక నాకు ఈ పేపర్స్తో పనేముంది అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ మాత్రం, ఆ చేతిలో ఫైల్ ఏంటి? ఆ ఫైల్లో ఏముంది? అది తాత అది అని అంటూ ఉంటే ఇక దశరథ, ఆ ఫైల్లో ఏముంటుందిలే నాన్న, ఏవో తనకి సంబంధించినవి అయి ఉంటాయిలే అని వెనకాలనే, అదేం లేదు డాడీ,
అవునా, ఇటు ఇవ్వమ్మా అని దశరథ ఆ ఫైల్స్ని తీసుకుంటాడు. ఇక ఆ ఫైల్స్ని తీసుకోగానే శివనారాయణ, పారిజాతం, దీప తన కూతురు తన మనవరాలని తెలియడంతో చాలా సంతోషపడినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక పక్కన శివనారాయణ ఇక్కడ ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది. దశరథ చెప్పే మాటల్లోనూ దాసు చెప్పే మాటల్లోనూ పొంతన లేదు. నాకేదో తేడాగా అనిపిస్తుంది. అవును, దశరథ ఈ మధ్య చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు పారిజాతం మనవరాలు బ్రతికే ఉందని చెప్పడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి శివనారాయణ అనుకుంటాడు. ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.